శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారాన్ని బట్టి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా డిసెంబర్ నెలలో గ్రహాల స్థితిగతులు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో సూర్యుడు డిసెంబర్ 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉండి, ఆ తర్వాత డిసెంబర్ 16వ తేదీ ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ నెల చివరి వరకు ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. అదేవిధంగా డిసెంబర్ నెలలో కుజగ్రహం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో 6వ తేదీ వరకు, అంటే 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 7వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ చివరి వరకు కూడా ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. ఆ తర్వాత బుధుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు తులారాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 6వ తేదీ నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు వృశ్చికంలోనే బుధుడు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ బుధుడి సంచారంలో మార్పు జరుగుతుంది. అంటే మొత్తం మీద డిసెంబర్లో 28వ తేదీ వరకు బుధుడు వృశ్చికంలో ఉంటున్నాడు. ఇక గురుగ్రహం విషయానికి వస్తే, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4 వరకు, అంటే మొదటి 4 రోజుల్లో మాత్రం కర్కాటక రాశిలో గురువు ఉండి డిసెంబర్ 5వ తేదీ వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 5 నుంచి నెల చివరి వరకు గురువు మిథున రాశిలోనే ఉంటాడు. ఇక శుక్రుడి విషయానికి వస్తే, శుక్రుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 20వ తేదీ నుంచి ధనుసు రాశిలోకి వచ్చి డిసెంబర్ చివరి వరకు కూడా శుక్రుడు ధనుసు రాశిలోనే ఉన్నాడు. కాబట్టి డిసెంబర్ నెల మాస ఫలితాలను ఈ గ్రహాల సంచారం బట్టి, గ్రహాలు ఉన్న స్థితిని బట్టి మనం పరిశీలించి చూసుకోవాలి. అంటే ప్రధానంగా గ్రహాల సంచారంలో ఎప్పుడు మార్పు జరిగింది, గ్రహము ఏ రాశిలో ఉంది, సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, ఈ గ్రహాలకు సంభవించిన మార్పులు డిసెంబర్ నెలలో ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాల స్థితిగతులు, ఆ గ్రహాలలో వచ్చినటువంటి మార్పులు, ఆ మార్పులు మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తున్నాయి, గ్రహాల పొజిషనింగ్, గ్రహాల స్థితిని బట్టి సంపూర్ణంగా ఒక్కొక్క రాశికి మాస ఫలితాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, గ్రహాల సంచారాన్ని బట్టి సూర్యుడు 3, 4 స్థానాల్లో కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో సంచారం చేస్తున్నాడు. మొదటి 15 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 16 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు. అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు కన్యారాశికి రవి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల అన్ని విధాలుగా ఆనంద జీవితం ఉంటుంది, మానసికంగా ఉల్లాసం ఉంటుంది, శారీరక సుఖం ఉంటుంది, ఏ పని ప్రారంభించినా ఆటంకాలు లేకుండా విజయాలు లభిస్తాయి, సంతృప్తికరమైన జీవితం ఉంటుంది, జీవిత భాగస్వామితో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ఈ అనుకూల ఫలితాలన్నీ డిసెంబర్ 15 వరకు సూర్యుడి వల్ల కనిపిస్తాయి. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రం సూర్యుడి బలం లేదు. ఆ సమయంలో పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, ఏదో తెలియని అనుమానం వెంటాడుతుంది, భయం వెంటాడుతూ ఉంటుంది, కుటుంబంలో అన్నదమ్ములు, బంధువులతో కలహాలు వస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి జీవిత భాగస్వామితో వితండవాదం చేస్తూ ఉంటారు. ప్రతికూల పరిస్థితులు లైఫ్ పార్ట్నర్తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ పోగొట్టుకోవాలంటే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్యలో వచ్చే ఆదివారం పూట గోధుమలు దానం ఇవ్వటం కానీ, నానబెట్టి గోధుమలు ఆవుకు పెట్టడం కానీ చేసుకోండి. ఓం సవిత్రే నమః అనే మంత్రం ఈ సమయంలో వచ్చే ఆదివారాలు చదువుకోండి. అలాగే సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ విన్నా చదివినా డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్యలో సూర్యుడు యోగిస్తాడు, వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. అలాగే కుజుడి సంచారం బట్టి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, కుజుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు, బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మొదటి 6 రోజుల్లో కూడా సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది, అనుకున్న పనులన్నీ జయప్రదంగా పూర్తి చేస్తారు, ధనప్రాప్తి కలుగుతుంది, రావలసిన మొండి బాకీలన్నీ మొదటి 6 రోజుల్లో ఈ కుజుడి బలం వల్ల వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాల వ్యాధులుంటే వాటి నుంచి బయటపడతారు, కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. మంచి వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి, ఆ మంచి వాళ్ళతో సంబంధాలు పెంచుకుంటారు, అవి మంచి లాభాలు కలిగిస్తాయి.
ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో ఉంది. అనూహ్యమైనటువంటి ధనప్రాప్తి యోగం అనేది కనిపిస్తోంది. అలాగే అన్ని విధాలుగా అనుకూలంగా 6వ తేదీ వరకు ఉంటుంది. 7వ తేదీ నుంచి మాత్రం కుజుడు 4వ స్థానంలో సంచారం చివరి వరకు కూడా నెల అంతం వరకు కూడా అర్ధాష్టమ కుజదోషం వెంటాడుతుంది. డిసెంబర్ 6 వరకు కుజుడు బ్రహ్మాండం. డిసెంబర్ 7 నుంచి నెల చివరి వరకు అర్ధాష్టమ కుజదోషం వల్ల వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. మిషనరీ మీద వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, గాయాలయ్యే అవకాశం ఉంటుంది. చెడ్డవాళ్లకు దూరంగా ఉండాలి, లేకపోతే వాళ్ళ వల్ల కొత్త కొత్త సమస్యలు గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈ అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడాలంటే డిసెంబర్ 7 నుంచి నెల చివరి వరకు ఎప్పుడైనా మంగళవారం పూట ఒకసారి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించుకోండి. ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఈ అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడవచ్చు, అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే డిసెంబర్లో బుధుడి సంచారం బట్టి కన్యారాశి వాళ్ళకి మాస ఫలితాలు పరిశీలిస్తే బుధుడు మొదటి 5 రోజులు రెండో సంచారం చేస్తున్నాడు. అంటే డిసెంబర్ 5 వరకు బుధుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల కార్యసిద్ధి లభిస్తుంది. మంచి పట్టుదలతో ప్రణాళికలతో విజయం సాధిస్తారు. మంచి విందు భోజనం అనేది లభిస్తుంది. వినోద కార్యక్రమాల్లో ఆహ్లాదంగా కాలాన్ని గడుపుతారు. ఏ కార్యక్రమాల్లో ఎవ్వరితో వ్యతిరేకత అనేది ఉండదు. డిసెంబర్ 5 వరకు మీకు బుధుడు ఏం చేస్తాడంటే ప్రతి మనిషితో కూడా మీరు ఫేవరబుల్గా ఉండేలా చేస్తాడు. మంచి స్నేహాల వల్ల మంచి పనులు చేస్తారు. కానీ డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్యలో మాత్రం బుధుడు 3వ సంచారం, వ్యతిరేక ఫలితాలు. దానివల్ల బుద్ధిమాంద్యం పెరుగుతుంది. బుద్ధిహీనత వల్ల చాలా విషయాల్లో నష్టం కలుగుతుంది. బంధుమిత్రులతో వాదనలు పెంచుకుంటారు, విరోధం పెంచుకుంటారు. అధికారుల ముందు కూడా అనవసరంగా మీ వాల్యూ పోగొట్టుకునే అవకాశం బుధుడి సంచారం వల్ల డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్యలో కనిపిస్తుంది. అధికారులతో మీ బాస్తో జాగ్రత్తగా మాట్లాడండి. మీ వాల్యూ పడిపోకుండా చూసుకోండి. అలా జరగకుండా ఉండాలంటే ఈ సమయంలో వచ్చే బుధవారం నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం కానీ, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కానీ చేసుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. అలాగే ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం ఈ సమయంలో వచ్చే బుధవారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ డిసెంబర్ నెలలో శుక్రుడి సంచారం బట్టి మాస ఫలితాలు పరిశీలిస్తే మొదటి 19 రోజులు శుక్రుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తర్వాత 11 రోజులు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడికి 3వ సంచారం యోగించదు. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు కన్యారాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ పార్ట్నర్స్ వల్ల బిజినెస్లో పెద్ద మొత్తంలో నష్టపోయే సూచనలు డిసెంబర్ 19 వరకు కనిపిస్తున్నాయి. మీ బిజినెస్ కూడా మూసేసే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఎవరైనా కనుక డబ్బు పెద్ద మొత్తంలో ఇస్తే వాళ్ళ మాటలతో మిమ్మల్ని అవమానించే అవకాశం కూడా డిసెంబర్ 19 వరకు ఈ శుక్రుడి వ్యతిరేక సంచారం వల్ల కనిపిస్తోంది. కాబట్టి ఓర్పుతో పక్కా ప్రణాళికతో ఈ సమస్య నుంచి బయటపడండి. డిసెంబర్ 19 వరకు శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వాలంటే, మాటలు పడకుండా ఉండాలంటే, పార్ట్నర్స్ మోసం చేయకుండా ఉండాలంటే ఈ సమయంలో వచ్చే శుక్రవారం పూట నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించండి. కేజింబావు బొబ్బర్లు అంటే అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చినా కూడా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు వీలైనన్ని సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం వినటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇక డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు శుక్రుడు బ్రహ్మాండంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కిందపడి మళ్ళీ పైకి ఎదగగలుగుతారు. జీవిత భాగస్వామి అనుకూలత ఉంటుంది. వాహన ప్రాప్తి యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం కనిపిస్తోంది. దృఢ సంకల్పంతో ప్రతి పనిలో విజయాలు సాధించగలుగుతారు. అంటే డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు శుక్రుడు బ్రహ్మాండంగా యోగించడం వల్ల అందరి సపోర్టుతో టాప్ పొజిషన్కి మళ్ళీ ఎదగగలుగుతారు. అలాగే గురువు సంచారంలో కూడా ఈ నెలలో మార్పు వస్తుంది. డిసెంబర్ 5వ తేదీ గురువు వక్రించి మిథునంలోకి వెళుతున్నాడు. గురుబలం అనేది ఈ కన్యారాశి వాళ్ళకి తగ్గిపోతుంది. డిసెంబర్ 6 నుంచి గురువు దశమంలో ఏం చేస్తాడంటే ఖర్చులు పెంచుతాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళు డిసెంబర్ 6 నుంచి ఈ నెల మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్స్పెండిచర్ అదుపులో ఉంచుకోండి, ఖర్చులు తగ్గించుకోండి. గురుబలం కోసం తడి పసుపు కానీ తడి గంధం కానీ నుదుటన బొట్టులా పెట్టుకోండి. వీలైనప్పుడల్లా శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోండి. అప్పుడు గురుబలం పెరుగుతుంది. దశమంలో గురువు ఇచ్చే ఖర్చుల నుంచి బయటపడవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 6, 8, 13, 18, 25, 27.
ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే కన్యారాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 11, 15, 20, 23, 29. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మొత్తం మీద కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా మాసం ప్రారంభంలో కుజుడు అద్భుతంగా యోగిస్తున్నాడు, రవి అద్భుతంగా యోగిస్తున్నాడు. మాసం మధ్యలో శుక్రుడు అద్భుతంగా, మాసాంతంలో శుక్రుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి మాసం ప్రారంభంలో రవి కుజుడు సపోర్ట్ చేస్తున్నారు, మాసం చివరిలో శుక్రుడు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. దానివల్ల చాలా వరకు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి, గ్రహాల స్థితిగతులను బట్టి మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు గ్రహాల సంచారంలో మార్పు జరగటం వల్ల ఆ గ్రహం అనుకూల ఫలితాలు ఇస్తోందో వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, గ్రహాలిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి జ్యోతిష శాస్త్ర పరంగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.